హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఇంక అప్పటికప్పుడు ఆకుకూరలు ఒలుచుకొని పని చేయడం అంతా హెడ్ఏక్ ఇంకోటి లేదండి. నాకు ముందే చేసి పెట్టుకునే అలవాటు కదా, ఒక పరిగెత్తుడు అయిపోతుంది. కూల్గా కిచెన్లోకి వచ్చి పని చేయడం అనేది ఉండదు, కుదరటం లేదు. ఇంకా అందుకని తెచ్చుకున్న అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓ 4-5 రోజుల తర్వాత ఒప్పుకుంటే క్లీన్ చేస్తా. లేదా ఏం చేస్తానంటే, ఈరోజు ఇప్పుడు తోటకూర పప్పు చేస్తున్నాను. ఆ తోటకూర పప్పు చేసేటప్పుడే అన్నీ ఒలిచేసుకుంటా. ఆ హడావిడి అంటే ఆ పనిలో పని కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడు పప్పుకి ఎంత కావాలో అంత ఒలుచుకుంటున్నా అండి. మిగిలినది కూడా అట్లా పెట్టేసి ఆ రోజు పని పొద్దున్న లంచ్ క్యారియర్ ఇచ్చే టైంలోనే ఫటాఫట కట్ చేస్తా. ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్కి పెట్టేశాను అనుకో, మళ్ళీ మర్చిపోతా. ఒక 5 నిమిషాల పని నాది కాదనుకుంటే అని చాలాసార్లు అట్లా చేస్తాను. ఇంకా ఈ చీరకు బ్లౌజ్ తీసేసి ఇది వేసుకున్న చూడండి, చాలా బాగుంది ఇప్పుడు కంఫర్ట్గా. యాక్చువల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్లు నాకు ఈ మధ్య సరిగా కుట్టించే వాళ్ళు లేరనమాట. ఈ బ్లౌజ్ కూడా కుట్టించింది నాకు ఎవరంటే, నాకు డబ్బులు ఇవ్వాల్సిన 8 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళ ఊరికి పంపుతుంటిమి. వాళ్ళ టైలర్కి ఇచ్చి కుట్టించేవాళ్ళండి. ఇదిగోండి సోకాయ ఇలా మగ్గిచ్చేస్తున్నాను. నేను చూపించాను కదా సోకాయ పచ్చడి అంతా, జస్ట్ ఇలా కలుపుతుంటే అనమాట. రోజుకు 2 సార్లు అలా కలిపిన తర్వాత పచ్చడి భలే కుదిరిందండి. ముక్క చాలా టేస్టీగా ఉంది. మా చిన్నది చెప్పింది, అమ్మ ఇంకా బాగా ఊరితే ఇంకా సూపర్ అని. బ్లౌజ్ టాపిక్ మాట్లాడదాం. ఇక్కడ ఆకుకూర పప్పు చేస్తున్నానండి. పప్పు చేసేసినాను. ఆ పప్పు ఒక్కటే ఇంకా ఆ రోజు వంట ఇంకేం చేయలేదన్నమాట. అదే రాత్రికంతా తిన్నాం. పొద్దున చేసింది ఈ మధ్య తగ్గిపోయింది, ఎవరు సరిగా తినట్లేదు కదా, వంటలు తగ్గించేశాను. మా పిల్లలు అంటారు, మేము తింటున్నప్పుడు తింటున్నారంటే ఇప్పుడు తినకుంటే తినటం లేదంటావు అంటే, అట్లా కాదురా, అంతంత వంటలు మీరు అడుగుతున్నారని వెరైటీస్ తింటున్నారని చేసేదాన్ని. సడన్గా తగ్గించేసరికి నేను చెప్తున్నాను అంతే. రోజుకు ఒక్కసారి అయిపోతుంది. ఎక్కువ చేస్తున్నా పని అని చెప్పినప్పుడు తక్కువ చేస్తున్నది కూడా చెప్పాలి కదండి. చూడండి ఆ బ్లౌజులు కుట్టించిన వాళ్ళు, నేను అడిగేదాన్ని ఎప్పుడు, నేను మీకు పంపి మీరు టైలర్కి ఇస్తారు. నాకు యాక్చువల్గా అండి బెంగళూరులో తను ఏం చేసేదంటే, నా బ్లౌజులు స్టిచ్చింగ్లు చూసి, ఏందంటే ఇంత ఘోరంగా ఉంటున్నాయి నీ బ్లౌజులు, నాకు మా ఊర్లో కుట్టించుకొస్తాను అని చెప్పి తనే ఇప్పించుకొని తీసుకెళ్ళి, అప్పుడు ఫస్ట్లో 150 అన్నది, తర్వాత 200, 250, తర్వాత 300, 250 దాకా అండి. అలా అంటే నేను ఏం చేస్తుంది కమిషన్ తీసి ఇట్లా ఏం ఆలోచించలేదండి. ఫస్ట్ అంటే వితౌట్ లైనింగ్ 150 అన్నది, విత్ లైనింగ్ 250 అన్నది అనమాట. సో చాలా బాగా కుట్టించేదండి. ఇంకా అసలు షోల్డర్ సర్దుకునే అవసరం ఇలా, క్రాస్ కటింగ్ అనమాట అన్నీ. నేను ఇంకా ఢిల్లీకి వచ్చాను కదా, నేను తనని ఎప్పుడు అడిగేదాన్ని, అమ్మ నేను ప్రతిసారి నీకు పంపడము, నువ్వు నాకు కుట్టించడం ఎందుకు, నువ్వు నాకు అతని అడ్రస్ ఇచ్చేస్తే నేనే డైరెక్ట్ పంపించేస్తానంటే, అతనికి పోస్ట్ లేదు, ఆయనకు దగ్గరలో ఏం లేదు, మీరు నాకే పంపండి నేనే ఇస్తాను అన్నది. సరేలేని అలాగే చేశా. సో ఆ అమ్మాయి మూలంగా అండి నేను ఎన్ని చీరలు కొన్నానంటే బెంగళూరులో. ఎందుకంటే నేను మ్యాక్సిమం చీరలు 1500 రూపాయలు, 1000 నుండి 1500, 700, 800, 1500 ఇంతే. ఇప్పుడు కట్టిన చీర కూడా 750 మా ఫ్రెండ్ దగ్గర బెంగళూరులో కొన్నా. ఇలాంటి చీరలకు బెంగళూరులో స్టిచ్చింగ్ ఛార్జెస్ 400 to 500 అండి మినిమం. ప్లెయిన్ బ్లౌజ్ ఇలా లైనింగ్ వేసి కుట్టడం అంటే చీరలో సగం రేటు దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. అందుకని నేను తగ్గు చీరలు కొనడం మానేశాను బెంగళూరులో. ఈ తలకాయ నొప్పి ఏంది, అదేదో కాస్ట్లీ చీరలకైతే 500 కొనే. ఫస్ట్ లాంగ్ ఏం చేసేది, మా చెల్లి ఊరికి పంపిస్తే ఆమె కుట్టించేదన్నమాట. ఆమె ఒకసారి బాగా కుడతారు టైలర్, నేను ఇచ్చిన టైలరు కాకుండా మళ్ళీ ఆ టైలర్ లేదని ఇంకో టైలర్కి మారుస్తారు. ఒక్కోసారి తనే కుట్టి టైలర్తో కుట్టించిన అంటది. నాకు అర్థమైపోతుంది కొన్ని, ఎందుకంటే తను వేసుకున్న బ్లౌజ్ ఎలా ఉంటుందో నా బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. ఒకసారి చెప్పింది నేనే కుట్టానని, సరే నేను పట్టించుకోనండి, ఇంకా నేనేం చేయలేను, అట్లా కుట్టిస్తున్నారు అంతే. నేను ఒకటి చెప్పేదాన్ని, నా బ్లౌజులకు బేరం ఆడకు, ఎంత చెప్తే అంత కుట్టించు, మేము బెంగళూరులో కుట్టించుకునే కంటే అది బెటర్ ఏమి. సో నువ్వేం చేస్తావంటే, బేరం ఆడినామనుకో వాళ్ళు సరిగా కుట్టరు, అప్పుడు మళ్ళీ మనము సరిగా కుట్టలేదన్నీక ఛాన్స్ ఉండదు. ఎంత అడుగుతాను తీ నా బ్లౌజ్లోకి అనేదాన్ని. అందుకని సరిగా కుట్టకపోతే ఎప్పుడన్నా రిటర్న్ పంపించేదాన్ని, మళ్ళీ అడ్జస్ట్ చేయించి పంపించేది. నేను తొందరే ఉండదు అనేదాన్ని. ఫస్ట్ శారీ కొంటేనే బ్లౌజులు ఊర్లోకి పంపిస్తా. ఇంకా ఎంతో రేర్ అండి. స్టార్టింగ్లో కుట్టించుకున్న బెంగళూరులో 500 ఇచ్చి మా పిల్లలకు కుట్టించాను. అన్నీ అక్కడే కుట్టించుకోవడం కుదరదు కదా.
ఇంక ఈ బ్లౌజ్ టాపికే ఈ రోజంతా నడుస్తుంది. అందుకని ఆ అమ్మాయి ఇచ్చిన బ్లౌజులు వేసుకున్నప్పటి నుండి ఎటువంటి చీరైనా కొంటానండి. నాకు చీరలో రేట్లు చూడనండి. నాకు ప్రింట్, కలర్ కాంబినేషను, లైట్ వెయిట్ ఉండాలా, రిచ్గా కనపడాలా, చీప్గా ఉండకూడదు. చీప్ది అయినా కానీ రిచ్గా కనపడాలా, బెస్ట్గా ఉండాలా, అలా అంటది అన్నమాట. ఒక ఆ అమ్మాయి చేత కనీసం ఒక 60-70 బ్లౌజులు కుట్టించుకున్నానండి. ట్రిప్పుకు 10 పంపించాను. ఢిల్లీ నుండి కూడా ఒక 15 పంపించి మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ తెచ్చుకోకుండా లాస్ట్ ట్రిప్ చెప్తున్నా, మళ్ళీ మా చెల్లెల అడ్రస్ చెప్పి అక్కడికి పంపించు అని ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పికప్ చేసుకొని ఇలా పంపించడము, ఒక 150 రూపాయలు తెప్పించుకోవడం, 150 రూపాయలు కొరియర్లో. నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి, ఎవరిని ఇబ్బంది పెట్టడం. ఇంకా అంత బాగా కుట్టించే అమ్మాయికి ఇప్పుడు మాకు మాటలు లేవు. రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వాలి కదా. ఇంకా మా ఫోన్లు కూడా ఎత్తట్లేదు, మాకు డబ్బులు ఇవ్వాలి కనుక. ఇంకా నా పెళ్ళికి ముందు నేను ఈచ్ బ్లౌజ్ 150 రూపాయలు పెట్టి కుట్టించుకునేదాన్ని. నాకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక్కసారి బ్లౌజ్ వేసుకున్నాక సర్దుకోకూడదు షోల్డరు. అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ వల్లే మనకు శారీ అందం వస్తుంది, మనకు అందం వస్తుంది. మీరు ఎవరినైనా నేను బ్లౌజ్ చూడంగానే ఫస్ట్ వాళ్ళ స్టిచ్చింగ్ వైపు చూస్తాను, వాళ్ళ చీరని చూడను. ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగా లేకుంటే వాళ్ళ చీర ఎట్టకట్టినా కానీ గలీజ్గా ఉంటుంది, వాళ్ళు అందంగా కూడా ఉండరు. మీరు గమనించండి, ఈ రోజు నుండి కావాలంటే ఎవరు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫిట్నెస్ బాగుంటుందో వాళ్ళ శారీ 50% అందం తెస్తుంది అనమాట కట్టుకుంటే. మీరు దీనికి బిస్కెట్ కలర్ వేసుకున్నది చూసే ఉంటారు, అది శారీ అదే కదా, నేను సైజ్ అంతే ఉన్నాను కదా. ఈ బ్లౌజ్ ఏం నాకు అన్కంఫర్ట్ లేదు, చూడ్డానికి మీకు టైట్గా కనిపిస్తుంది కానీ చక్కగా కంఫర్ట్గా ఉంది. ఇది ఏదో 250 రూపీస్ శారీదండి, 5 ఏళ్ళ క్రిందట ఆ అమ్మాయి కుట్టించినది. ఆ చీరకు పోయిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ బాగుంది కదా అని అట్లే పెట్టుకొని మళ్ళీ మొన్న ఒక రెడ్ శారీ తీసేసాను, దానికి కుట్టాను, వేసుకున్నాను, మళ్ళీ దీనికి వేసుకుంటున్నా. ఇప్పుడు 2 చీరలకి వేసుకుంటున్నా. ఒక వైట్ శారీ అతికేసాను కదా మొన్న లోపల. సో నేను ఎప్పుడు చీర తీసేస్తే ఇది వరకు హైదరాబాద్లో కానీ నేను అసలు చీరలండి పెళ్ళి అయినప్పటి నుండి ఒక 2-3 నెలలు కడతా, కొంచెం మురికి ఉందంటే తీసేస్తానమాట. మా పిన్ని వాళ్ళందరూ అనేవాళ్ళు, కొత్త చీరలు తీసేసి పని మనిషికి ఇచ్చి పంపిస్తుంది ఈ పిల్ల అని. నీ చీరలు కట్టుకొని బాగా మురిసిపోతుంటుంది పని మనిషి అని. నా పిల్లప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి అనమాట. చాకలమ్మకు, పని మనుషులకు అని పంపిస్తా. రిలేషన్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ పనులకని ఇస్తానండి. నాకు సిటీస్లో అంత ఇవ్వచ్చేదాన్ని కాదు, అప్పుడు 1-2 ఇస్తాను. నేను అన్ని చీరలు తీసేస్తాను, వాళ్ళకే ఏమి వాళ్ళకని ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా పెళ్ళికి ముందు అప్పుడు నేను 150 రూపాయలు పెట్టి బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు అందరూ అప్పుడు 60 రూపాయలు కుట్టించుకున్నారు. పెళ్ళైన కొత్తలో హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళండి నా బ్లౌజ్ చూసి, అమ్మ నీ బ్లౌజ్ బల్ ఉంటుంది స్టిచ్చింగ్ అనేవాళ్ళు అన్నమాట. అప్పుడు కానీ తెలియలే నా బ్లౌజ్ స్టిచ్చింగ్ వల్ల నేను అంత అందంగా కనిపిస్తున్నాను అనేది. ఈ మధ్యలో మా పాపకు చూపించినాను, ఒక వీడియో చూపిస్తే బాగుందమ్మా శారీలో ఆంటీ అన్నది. నేనన్నా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ లాగా లేవా, పెళ్ళప్పుడు నా బ్లౌజులన్నీ ఎలా ఉన్నాయి సేమ్ అలాగా లేవా ఆంటీ బ్లౌజులు అంటే, అవునమ్మా కరెక్ట్ అని. అంటే ఒకే రకంగా ఉంటాయన్నమాట, ఎక్కడ తేడా ఉండేది కాదు. ఇంకా అంత కుట్టించుకున్న రేటు ఇప్పుడు బెంగళూరులో 500 పెట్టి కుట్టించాలంటే ఇబ్బంది. ఆ అమ్మాయి నాకు అలవాటు చేసింది 250 రూపీస్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ విత్ లైనింగ్ కుట్టించడం. ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ సడన్గా 500 పెట్టాలంటే పెట్టినాను. మా బెంగళూరులో నాకు శారీస్ మా ఫ్రెండ్ పంపిస్తుంది, బ్లౌజ్ కూడా కుట్టి పంపిస్తుంది. కానీ అవి పెద్దవాళ్ళు వేసుకున్నట్టు కుడుతున్నారు, ఏంటంటే నార్మల్ స్టిచ్ కుడుతున్నారు. ఇప్పుడు ఓవర్గా కుట్టేస్తున్నారు సైజు ఇష్టానుసారంగా. ఇప్పుడు నేను వాటిని ఆల్ట్రేషన్ చేసుకోవాలి యాక్చువల్గా. రేపు నేను ఒక వీడియో పెడతా కాటన్ శారీది, అందులో కూడా కొత్త శారీ ఆ రోజు ఓపెన్ చేశాను షార్ట్ వీడియో కోసం, కాటన్ శారీ కట్టుకొని చూపిస్తున్నాను. అందులో కూడా తను కుట్టించిన బ్లౌజు అసలు అందమే లేదు. ఇప్పుడు ఈ బ్లౌజు ఎంత అందంగా ఉందో చూడండి, నేను వేసుకుంటే. ఇది క్రాస్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ బాగా కూర్చుంటుంది షోల్డర్ మీద. సో ఇంకా ఇప్పుడు ఆ రోజు నాకు ఆ అమ్మాయి అడ్రస్ ఇచ్చింటే నేను ఎన్ని చీరలైనా కొంది ఇక్కడ. అందుకేనండి చీరలు కొనాలంటే నాకు బాధ, ఎందుకంటే బ్లౌజ్కి 500 పెట్టినా సరిగా కుట్టట్లేదు అనేసి. ఇంకా యూట్యూబ్లో ఎంత చక్కగా అందరు బ్లౌజ్ స్టిచ్చింగ్లు చూపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఎప్పుడన్నా మెసేజ్ పెడుతుంటా, నేను పంపిస్తే మీరు కుట్టిస్తారా అంటే రిప్లైయే ఉండదన్నమాట. సరేలే అని వదిలేసాను. మీరు ఎవరైనా నిజంగా చెప్తున్నాను, చక్కగా ఎవరైనా టైలర్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాళ్ళ నెంబర్ పెట్టండి. మీరు పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ స్టిచ్చింగ్ అంటే నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాను. తక్కువ రేట్లో ఎవరైనా మీ ఊర్లలో అట్లా ఉంటే
300, 250లో, ఇక్కడ కూడా 500 చెప్పినారు. మా పాప కుట్టించుకోమ్మా మేము 4 టీషర్ట్లు కొన్నంత నీ 4 టీషర్ట్లు కొన్నట్టు నువ్వు 4 రోజులు కుట్టించుకో, ఎన్ని రోజులని అట్లా కుట్టించుకోకున్నావు, మేము ఈచ్ టీషర్ట్ 500 పెట్టుకుంటున్నాం కదంటే కరెక్టే కావచ్చు. కుట్టే వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు కదా, నేను వేసుకోలేనండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగా లేకుండా నాకు చీర మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నాకు కోపం వస్తుంటుంది, అసలు ఎందుకు చీరలు కడుతున్నానా అన్న ఫీలింగ్. ఆ షోల్డర్ ఎట్లా జారుతుంది అంటే అండి చంక వరకు వచ్చేస్తుంది కాసేపు అయినాక వేసుకున్నాక. ఆ కోపం, ఆ బిస్కెట్ కలర్ బ్లౌజ్ అందుకే కోపం వచ్చి అట్లా తీసి పడేసినాను. అది ఇదంతా సుత్తి ఎందుకు చెప్తున్నానంటే స్టిచ్చింగ్ మీకు ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టైలర్కి ఇస్తారో ఆ టైలర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా కట్టుకుంది, ఆమె బ్లౌజ్ ఎంత బాగుందని, అది అర్థమైపోయి ఇచ్చేయచ్చు. సో నేను ఎప్పుడు కూడా మా ఫ్రెండ్ ఉంది బెంగళూరులో, వాళ్ళ హస్బెండ్ బాగా కుడతారు, 450 అన్నమాట. అక్కడికి పంపుదామా అని అనుకుంటున్నాను. పంపే బదులు ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే మళ్ళీ కొరియర్లు ఇచ్చేస్తారు. వాళ్ళ హస్బెండ్ కుట్టినవి కూడా నాకు చక్కగా సెట్ అవుతాయి. ఇదండి కథ, నా బ్లౌజ్ కథ ఇవాళంతా ఇదే చెప్పాను. సో మీరు 1000 రూపాయల చీర కొన్నారా, 500 చీర కొన్నారా కాదు, మీరు కట్టిన చీర కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్. తర్వాత చూస్తేనే రిచ్గా కనపడాలి. తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్రహ్మాండంగా ఉండాలి, అప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తారు. ఈ రోజు నుండి మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, శారీ ఎంత కాస్ట్లీది కట్టిన బ్లౌజ్ స్టిచ్చింగ్లో డిజైన్ ఎంత ఉన్నా షోల్డర్ మీద బాగా కూర్చుందా లేదా అనేసి. ఎప్పుడైతే షోల్డర్ మీద శారీ కూర్చోలేదో ఆ శారీ నువ్వు ఎంత అందంగా కట్టినా అందంగా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్, ఫ్రంట్, బ్యాక్ పర్ఫెక్ట్గా ఉండాలి, దిగుభుజాలు ఉండకూడదు. చాలామంది అప్పుడు ప్లెయిన్ బ్లౌజులు కనుక అవి అంత తేడా ఉండేది కాదు, కానీ లైనింగ్ బ్లౌజులు కదా చాలా తేడా వస్తున్నాయి ఇప్పుడు కుట్టడం. అందుకనే నేను ఉన్న బ్లౌజులనే మార్చి వేసుకుంటాను అన్నమాట. మంచి స్టిచ్చింగ్ ఉన్నవన్నీ అట్లా పెట్టేసుకొని ఆ అమ్మాయితో అప్పుడు చాలా కుట్టిపించుకోవడం వల్ల నాకు చాలా మేలైంది. ఇంకా సరే మళ్ళీ నా లైఫ్లో ఇంకోరు దొరకకపోతారా, నేను కుట్టించుకోలేనా అని అనుకున్నాను అనమాట. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, బ్లౌజులు మాత్రం అందరివి అబ్జర్వ్ చేయండి.